తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీలో కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏపీలోని అనకాపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏగా పోతుందా తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు కుమ్మేస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని వర్షపాతం డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వరంగల్లో 4.5 సెంటీమీటర్లు, ఇక మంచిర్యాలలో 2.8 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్లలో 3.8 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 3.6 సెంటీమీటర్లు, ఇక హన్మకొండలో 3.3 సెంటీమీటర్లు, మహబూబాబాద్ 3 సెంటీమీటర్లు, ఇటు నిర్మల్లో 3.4 సెంటీమీటర్లు, నిజామాబాద్ లో 3.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆయా జిల్లాల్లోని వర్షపాతం వివరాలపై ఓ లుకేద్దాం మనం. పార్వతీపురం నుండి మొదలు పెడదాం. పార్వతీపురం మన్యంలో 5.2 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 2.5 సెంటీమీటర్లు, విజయనగరంలో 2.1 సెంటీమీటర్, అలానే తూర్పుగోదావరిలో 2 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజులో 3.7 సెంటీమీటర్లు, ఏలూరులో 1.8 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 1.2 సెంటీమీటర్లు, ప్రకాశంలో 1.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం కనిపిస్తోంది. సో ఇక అనకాపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ అయింది. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.